నమస్తే మనీ మ్యాటర్స్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్లో డైలీ గైడ్లైన్స్ కావాలా? ప్రతిరోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీల పరిస్థితి ఏంటి? ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయాలి? స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా కెరియర్ సాగాలంటే ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి? ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయండి. నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసాం ఈ మార్కెట్స్ యూటర్న్ తీసుకుంటాయని. సో నిఫ్టీ వచ్చి 100 పాయింట్స్ ప్లస్లో ఉంది, 17,150 దగ్గర. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 39,640, 225 పాయింట్లు ప్లస్. సెన్సెక్స్ వచ్చి 58,220, 300 పాయింట్లు ప్లస్లో ఉంది. సో మార్కెట్స్ ఇవాళ పాజిటివ్ ఉన్నాయి, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ వచ్చి నిన్న ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్ ఉంది. అలాగే బాగా 4% మొన్న ఫాల్ అయింది కాబట్టి అది రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని పాజిటివ్గా ఉంది. అలాగే ఇవాళ ఇంట్రాడేలో రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇవాళ ఇంట్రాడే వచ్చి రిలయన్స్ రికమెండేషన్ ఉందండి. 2,270 దగ్గర ఇక్కడ బయింగ్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. దాదాపు 2,400 నుంచి ఫాల్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఇది ఒక 4-5 డేస్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది 2,350 దాకా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. అండ్ అలాగే నిన్న నిఫ్టీ స్ట్రాటజీకి సంబంధించి చెప్పారు కదా, మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంది నిఫ్టీ స్ట్రాటజీ? నిన్న మనం అనుకున్నాం 17,130 దగ్గర మనం బయింగ్ చేసుకున్నాం. ప్లస్ పుట్ ఆప్షన్ కూడా బై చేయమన్నా 17,100, అది 100 రూపీస్లో. ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇది 17,260 దాకా హై వచ్చింది. సో ఇక్కడ ఇదే స్ట్రాటజీస్ మనకి అడ్వాంటేజ్. మార్కెట్స్ పెరుగుతున్నా లేకపోతే తగ్గుతున్నా మనకి క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. ఆ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం లాసెస్ని తగ్గించుకోవడానికి ఇలాంటివి మనం డిఫెన్సివ్ స్ట్రాటజీస్ వాడుకోవాలి. సో ఇప్పుడు ఇది మంచి పాజిటివ్ వచ్చింది, ఇది ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. మనం ఈ రేపు కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది 17,350 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్గా మన నిఫ్టీ వచ్చి సపోర్ట్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఎందుకంటే ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ కొంచెం బౌన్స్ అయింది, అలాగే రేపు కూడా ఛాన్సెస్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ఒకవేళ నెగిటివ్ అయినా కానీ మనకి వచ్చిన పెద్ద లాస్ ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ రేంజ్ బౌండ్లో సస్టైన్ అవుతుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయటం 17,300 దాకా ఇది ఛాన్సెస్ ఉంది. ఇంకో 100 పాయింట్స్ ఇవాళ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1% మనకి మినిమం రావాలి. ఇవాళ 1% అంటే 170-180 పాయింట్స్ కాబట్టి ఇవాళ 17,300, 320 ఆ రేంజ్లో ఎగ్జిట్ అయితే విల్ బుక్ గుడ్ ప్రాఫిట్. ఓకే. అండ్ అలాగే బ్యాచెస్ కూడా మీరు స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ నుంచి. సో బ్యాచెస్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? అదే మేడం, ఇవాళ బ్యాచెస్ కొత్తగా ఇవాళ 7 o'clock ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నామండి, న్యూ బ్యాచ్. సో ఇందులో నేను చాలాసార్లు మీ అందరికి చెప్పేది ఒకటే, ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం. దీని మీద అవగాహన తెచ్చుకోండి. దీన్ని స్టాక్ మార్కెట్లో మంచి మనీ ఉంది. అంత ముందుకులాగా ఇవాళ ఎలా పడితే అలా ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. హెవీ వాలటైలిటీ ఉన్నాయి, హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో స్కిల్డ్ పీపుల్కే సక్సెస్ ఉంది. సో ఎవరైతే మనం నాలెడ్జ్ పెంచుకొని ట్రైనింగ్ చేసుకొని మనం సెల్ఫ్ ట్రైన్ చేసుకొని మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉంచుకుంటూ మార్కెట్ సినారియోని అబ్జర్వ్ చేసుకుంటూ షార్ట్ టర్మ్గా ట్రేడింగ్ చేయొచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం తెచ్చుకోవాలన్నమాట. సో అది తెచ్చుకున్న వాళ్ళకి మనం ఎర్నింగ్ అనేది ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ విపరీతంగా ఉంటాయి. సో దీనిలో యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్, వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకని మీరు అందరూ కూడా తీసుకోవడానికి ఇది చూడండి. ఇవాళ ఈవినింగ్ 7 o'clock బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఓకే. ఎన్ని రోజులు ఉంటుంది ఈ బ్యాచ్? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్తారా? అలాగే ఈ బ్యాచ్ వచ్చి 7 to 9 అండి. 2 hours వెన్స్డే, సాటర్డే, సండే 3 రోజులు ఉంటాయి వర్కింగ్ పీపుల్ అందరికీ. లేదు కొంచెం ఫ్రీ ఉన్న వాళ్ళకి ఇది మార్నింగ్ బ్యాచ్ కావాలంటే 7:30 to 8:30 డైలీ ఉంటుంది, 1 hour డైలీ ఉంటుంది. 2 months కోర్స్ అండి ఇది. సో ఈ 2 monthsలో మిమ్మల్ని కంప్లీట్గా ఫైన్ ట్యూన్ చేసేస్తాం. ఎలా అంటే మార్కెట్స్లో ఫస్ట్ క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి చార్ట్స్ చూసుకోవాలి, మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి. దీనిలో ఒక 7-8 పారామీటర్స్ ఉన్నాయి. అవన్నీ మనం మీకు చూపిస్తాం, దానిలో ప్రాక్టీస్ చేపిస్తాం, మిమ్మల్ని నిష్ణాతులు చేస్తాం. సో మీకు ఆఫ్టర్ సర్వీసెస్ కూడా మీకు ఇస్తూ ఉంటాం. ఓకే. అండ్ అలాగే అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవాలి అంటే కనుక మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు మీరు?
ఇప్పుడు చాలామంది ఏంటంటే ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఏది కొనాలి అనేది సజెషన్ ఇస్తే వాళ్ళు దాన్ని చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నారు. అలా రెండో పాయింట్ ఏంటంటే చాలామందికి ఈ అడ్వైస్ అనేది సపోర్ట్ అనేది లేకపోవటం వల్ల ఈ మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు విపరీతంగా యావరేజ్లు చేసేస్తారు. ఈ ఆప్షన్స్ మేజర్గా ఆప్షన్స్లో చాలామంది లాస్ అయిన వాళ్ళందరూ నాకు డైలీ ఒక 4-5 ఫోన్ చేస్తుంటారు, ఇలా ఆప్షన్స్లో లాస్ అయ్యాం సార్ అని. ఈ ఆప్షన్స్లో ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ తగ్గినప్పుడల్లా యావరేజ్ చేస్తుంటారు. అలాంటివి చాలా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే మీకు ఒక అడ్వైజరీ తీసుకోగలిగితే, అడ్వైజరీ సర్వీసెస్ అనేవి ఉన్నాయి, అవి తీసుకుంటే ఏంటంటే మీరు ఒక కేర్ఫుల్నెస్ అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈవెన్ రాంగ్ అయినా కానీ ఓకే తక్కువ అమౌంట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సో అసలు ట్రెండ్ ఏంటి, దానికి ట్రెండ్ అగెనిస్ట్గా ఉన్నామా, ట్రెండ్తో పాటు ఉన్నామా, మనకి మార్కెట్లో మన ఓన్ డెసిషన్స్ కన్నా ఏంటంటే ఒక సపోర్ట్ ఉంటుంది, బిలీవబుల్ సపోర్ట్ ఉంటే మీకు ఉంటుంది. అవి కూడా మేము టాప్ 200 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేపిస్తున్నాం. సో షార్ట్ టర్మ్ కానీ టాప్ 200 ఏంటంటే మెయిన్ మనం ట్రేడింగ్ చేయాలంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్, దానిలో టెక్నికల్స్గా మనం చేయాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ఈ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కానీ లేకపోతే ఇంట్రాడే ట్రేడ్స్ కానీ లేకపోతే ఇండెక్స్ మీద కానీ మన స్ట్రాంగ్ టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనకు సపోర్ట్స్ రెసిస్టెన్స్ తెలుస్తూ ఉంటాయి, దాన్ని బట్టి మనకి కాల్స్ అవి ఇస్తుంటాం. అంటే ఓకే, ఈ అడ్వైజరీ సర్వీసెస్లో ఏమేమి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు అండ్ మీరు దానికి ఏమైనా చార్జ్ చేస్తారా? ఓకే అండి, అడ్వైజరీలు ఏంటంటే మెయిన్ ఇక్కడ నిఫ్టీ ఇస్తాం, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత స్టాక్స్, ఆప్షన్స్ వీటిలో కూడా ఇస్తాం. సో ఇందులో మెయిన్ ఏంటంటే యాజ్ పర్ సెబీ రూల్ ప్రకారం మెయిన్ రిస్క్ అనేది మార్కెట్లో రిస్క్ అనేది ఉంది, అది యాక్సెప్ట్ చేయగలగాలి అందరం కూడా. దీనిలో రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. నేను అసలు రిస్క్ నేను తీసుకోను అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, దీనిలోనే లేదు. అంటే మనం అసలు కొంతమంది ఏంటంటే నాకు అసలు కొంచెం కూడా రిస్క్ వద్దు సార్ అంటారు. మనం సెబీ వాళ్ళ పాయింట్ చాలా క్లియర్గా అది మనం ఫాలో అవ్వాలి. మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రిస్క్, ఇందులో రిస్క్ ఉంది, దాన్ని నేను వద్దు అన్నప్పుడు మనకి బ్యాంక్ ఎఫ్డీస్ ఉన్నాయి, ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లేకపోతే ఈటీఎఫ్స్ ఉన్నాయి, వాటిల్లో అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ చేసేవాళ్ళం, ఓకే మేము రిస్క్ తీసుకోవడానికి రెడీ, కొంచెం కాకపోతే ఇక్కడ రిస్క్ 2 రకాలు, క్యాల్కులేటెడ్ రిస్క్, అన్లిమిటెడ్ రిస్క్. అన్లిమిటెడ్ రిస్క్ అనేది అడ్వైజరీ సర్వీస్ వల్ల ఎలిమినేట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక స్టాక్ని ఒక రాంగ్ ట్రేడింగ్ చేయటం కానీ, ఓవర్ ట్రేడింగ్ చేయటం కానీ, సో ఇలాంటి యొక్క మిస్టేక్స్ అన్నీ కూడా ఈ సపోర్ట్ అడ్వైజరీ సపోర్ట్లో తగ్గిపోతుంటాయి మిస్టేక్స్ అన్నీ. దీనికి మేము ఒక 5,000 మంత్లీ చార్జ్ చేస్తుంటాం, మీకు వీక్లీ మీతో మాట్లాడుతుంటాం, ఏం జరుగుతుంది ఏంటనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. సో ఇలా ఏంటంటే మీకు ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది మీ పక్కన. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి చేసే ట్రేడ్ మీద గ్రిప్ వస్తుంది. ఓకే, మీరు బ్యాచ్ స్టార్ట్ చేసి చాలామందిని ట్రైన్ చేశారు, చాలామందికి ఒక అవగాహన కల్పించారు. సో డిఫికల్టీగా కూడా కొన్నిసార్లు మార్కెట్ ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నిజంగానే అడ్వాంటేజ్ అనుకోవచ్చు అంటారా? చాలా అడ్వాంటేజ్ ఉందండి. మీరు ఇందాక అన్నట్టు డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ని మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఏది ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బెస్ట్ డ్రైవర్ ఉన్నారనుకోండి, ఉన్నా కానీ మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఫాలో అయితేనే మనం సేఫ్టీగా వెళ్ళగలం. ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని తెలుసుకొని వాటిని ఫాలో అయితే ఎవర్ గ్రీన్గా మనం సక్సెస్ఫుల్గా అవుతాం. మీరు అన్నట్టు ఒక డిఫికల్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి, ఇమీడియట్గా మనం హెడ్జ్ చేసుకోవటం కానీ లేకపోతే ఎగ్జిట్ అవ్వటం కానీ, ఆ యొక్క క్వాంటిటీని బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం డెసిషన్ మేకింగ్ ఇమీడియట్ తీసుకోగలం. ఆ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలి. మేజర్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడాలి అనేది ఇక్కడ మనకి తెలియట్లేదు. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, అది ఫాలో అవుతుందని ముందే ఎలా తెలుసుకోగలగాలి, లేదా ఆ అప్ ట్రెండ్ అని ముందు ఎలా తెలుసుకోగలగాలి. ఈ రెండింటి మీద మనకి కంప్లీట్గా అవగాహన వస్తే మనం ఇందులో సక్సెస్ అవుతామంట. ఇదే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎక్కడ కొనాలి, ఈ ట్రెండ్ ఏంటి, అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, ఉన్నాయి 3 క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చూసుకోవాలంటే ఈ ఒక్కసారి ఈ సిస్టమ్ అంతా చెక్ చేసుకోవాలి. ఓకే, నిన్న ఆల్రెడీ నిఫ్టీకి సంబంధించిన ఒక స్ట్రాటజీ చెప్పారు, అది బాగానే వర్కౌట్ అయిందని కూడా చెప్పారు. అలాంటి స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? అవి ఉంటాయండి మేడం, సిచ్యుయేషన్ బట్టి. మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఉంది, సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చి 39,750 ఉంది. సేమ్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం
ఈ పుల్ బ్యాక్ ర్యాలీ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ స్ట్రాటజీ చెప్తున్నా చూసుకోండి. అంటే ఇది కొన్ని ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన స్ట్రాటజీస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీకి ఈ రేంజ్లో బై చేసుకొని, అలాగే 39,700 పుట్ ఆప్షన్ బై చేసుకోవటం వల్ల మనం డౌన్ సైడ్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. అప్ సైడ్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఒక 500 పాయింట్స్ దాకా మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఛాన్స్ ఉంది. ఇవాళ రేపట్లో 40,200 ఆ రేంజ్ వరకు ఉంది. ఆ రేంజ్ వరకు మనం పాజిటివ్గా తీసుకొని ఇప్పుడు 39,700 రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇప్పుడు ఈ 39,700 పుట్ ఆప్షన్ బై చేసుకొని బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బై చేసుకుంటే ఈ రెండుకి మనకి మంచి స్ట్రాటజీ కింద వర్కౌట్ అవుతుంది. ఓకే, చాలామందికి ట్రైనింగ్ తీసుకోవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే టైం సరిగా ఉండక, టైం సరిపోక చాలామందికి ఇలా ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటుంది, కానీ చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా అడ్వైజెస్ ఇస్తారా? ఇక్కడ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్లో కూడా డిఫరెన్స్ ఉందండి. అంటే మనకి ఒక 6 months పాయింట్లో ఒక రకం, లేదు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు, లేదు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. వాళ్ళతో మాట్లాడి క్లియర్గా అసలు మీరు ఏంటి, మీ గోల్ ఏంటి, ఆ గోల్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుంటే కానీ పర్సనల్గా మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ డిఫైన్ అవ్వవు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఒక జనరల్గా చెప్పమంటే ఇప్పుడు సెక్టర్స్ తీసుకుంటాం, ఇండస్ట్రీస్ తీసుకుంటాం, బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్, ఐటీ కంపెనీస్, తర్వాత ఏవియేషను, పెయింట్ ఇండస్ట్రీ, హౌస్ హోల్డ్, ఇలా ఇన్సూరెన్స్ సెక్టర్, ఇలా తీసుకొని వీటిల్లో టాప్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టాప్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఏం చేయాలంటే మనం ఉన్న క్యాపిటల్లో 20% మాత్రమే ఒక్కొక్క సెక్టార్లో పెట్టుకోవాలి. అది ఏంటి, ఒక 4 years 5 years హోల్డింగ్ పీరియడ్ చేసుకుంటాం. ఇంకెక్కువ మేము మార్కెట్ చూడలేమనే వాళ్ళకి అది బెటర్. అంటే మనకి ఎప్పుడైనా సెక్టర్ వైజ్ స్పెసిఫికేషన్ క్లియర్గా తీసుకొని వాటిలో ఏ కంపెనీస్ తీసుకుంటే ఇది ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటాం దీన్ని. అలాగే మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ మనం టోటల్ క్యాపిటల్ తీసుకుంటే 70% ఏమో లార్జ్ క్యాప్లో పెట్టుకోవాలి, 30% మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెట్టుకుంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కింద ఒక పోర్ట్ఫోలియో డిజైన్ అవుతుంది. ఆ పోర్ట్ఫోలియోని ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పెట్టుకొని ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది అదే పోర్ట్ఫోలియో ఇప్పుడు మార్కెట్స్ ఫాల్ ఉన్నాయి, డౌన్ అవుతున్నాయి. ఈ డౌన్ అవుతున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మార్కెట్ 2 రకాలుగా ఉంటుంది, పైకి వెళ్తాయి లేదంటే కిందకి వెళ్తాయి. 3వ ఆప్షన్ లేదు దానికి. ఇప్పుడు వన్ సైడ్ ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్కి డౌన్ సైడ్ వచ్చినప్పుడు చాలా హెవీ ప్యానిక్ ఉంటుంది. పైకి వెళ్తున్నప్పుడు బాగానే ఉంటుంది, అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బాగుంటుంది, డౌన్ ట్రెండ్లో ప్రాబ్లం ఉంది. ఈ డౌన్ ట్రెండ్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఎందుకంటే డౌన్ ట్రెండ్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఎక్కడి దాకా వెళ్తుందో తెలియట్లేదు. దానికి ఏం చేయాలంటే పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలకి వెళ్ళిపోయిందంటే పోర్ట్ఫోలియో 20 lakhs అలా ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి విపరీతంగా ఫాల్ అయిపోతాయి. అంటే చూస్తుండే కానీ మన అదాని ఇలాంటివన్నీ మనం చూసాము, ఒక 50% 50% ఫాలో అవుతున్నప్పుడు అవి అలా కళ్ళ ముందు అలా వైపౌట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయలేమా, వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోలేమా. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ ఫర్ లాస్ ఈజ్ దర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ అనేది కూడా ఇక్కడ ట్రైనింగ్లో మనకి చెప్పగలం. సో మనం ఆ స్కిల్డ్ పీపుల్ అవటం వల్ల ఏ సిచ్యుయేషను ఇప్పుడు ఈ మార్కెట్లో ఇవాళ కాదండి, ఇప్పుడు ఇంకొక 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 50 సంవత్సరాలన్నా ఏ జరుగుతుంటాయి, పైకి వెళ్తుంటుంది కిందకి వెళ్తుంటుంది. ఓకే, అండ్ అలాగే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని. చాలా మందికి డిఫరెన్స్ అనేది తెలిసి ఉండకపోవచ్చు, దానికి సంబంధించి కొంచెం డీటెయిల్గా ప్లీజ్. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ మోర్ దాన్ 3 years ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లాంగ్ టర్మ్. ఎందుకంటే ఈఎల్ఎస్ స్కీము మనకి ట్యాక్స్ ఫ్రీ ఉంది, అది 3 years మినిమం లాక్ ఇన్ పీరియడ్. సో 3 years మినిమం అబవ్ కనుక ఇన్వెస్ట్ చేస్తేనే దాన్ని లాంగ్ టర్మ్ అంటాం. ఈ బిట్వీన్లో ఏది చేసినా అది షార్ట్ టర్మ్ అని అంటాం. సో షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఇవాళ కొని 1 year తర్వాత అమ్మినా దాన్ని షార్ట్ టర్మ్ అంటాం. సో ఓన్లీ లాంగ్ టర్మ్ యాజ్ పర్ ఇప్పుడు అదివరకు ఏంటంటే యాక్చువల్గా 7 years 8 years ఉంటే లాంగ్ టర్మ్ అంటాం. ఇప్పుడు అది ఆ పీరియడ్ తగ్గించేసి ఇప్పుడు 3 yearsకి వచ్చింది. ఈఎల్ఎస్ఎస్ లాక్ ఇన్ పీరియడ్ 3 years కాబట్టి యాజ్ పర్ స్టాండర్డ్ దాన్ని తీసుకుంటే 3 years లాక్ ఇన్ పీరియడ్ మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి అంటే హోల్డ్ చేయటం తప్పులేదు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ చేసుకోవడం తప్పులేదు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఇప్పుడు నన్ను ఒక 5 lakhs పెట్టుకొని ఒక 1 yearలో ఇన్వెస్ట్ చేసుకొని
ఒక 1 lakh ప్రాఫిట్ తీసుకున్నాం. ఇప్పుడు అదే నేను నా స్కిల్స్ పెంచుకొని అదే 1 lakhని 6 monthsలో తెచ్చుకున్నాను అనుకోండి, అది నేను రాంగా రైటా? ఆబ్వియస్లీ కరెక్ట్. ఇప్పుడు అదే నేను ఇంకా మంచి స్ట్రాటజీస్ స్కిల్స్ ఇవన్నీ పెంచుకొని నేను అదే 1 lakhని 1 monthలో లేకపోతే 2 monthsలో తీసుకోగలుగుతున్నాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్కి మీ యొక్క స్కిల్స్, మన స్కిల్స్ పెంచుకున్నప్పుడు మనం అదే క్యాపిటల్ని మనం ఎంత షార్ట్ టర్మ్లోనే సంపాదించుకోవచ్చు, లాంగ్ టర్మ్లోనే సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ? స్కిల్స్ పెంచుకోవటం. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్కిల్స్ మనకి పెరగలేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సరే ఇన్వెస్ట్మెంట్గా ఉంచుతాం. అదే స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ పెంచుకోవచ్చు. ఇవాళ నీడ్ ఫర్ ద అవర్ ఏంటంటే ఎవ్రీవన్ వాంట్ షార్ట్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్. సో ఆ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఎంతో స్ట్రగుల్ అవుతుంది. ఈవెన్ 1 lakh వచ్చినా 2 lakhs వచ్చినా సరిపోవట్లేదు కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆల్టర్నేట్ ఇన్కమ్ వేర్ కంఫర్టబుల్గా మనం సంపాదించుకోవడానికి స్కోప్ ఉందా. అలాంటి ఆల్టర్నేట్ ఇన్కమ్ చూసుకుంటే ఈ స్టాక్ మార్కెట్ బెస్ట్ కనపడుతుంది. సో దానిలో ఈ స్కిల్స్ పెంచుకోవటం వల్ల మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. కొంతమంది కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు, ఇనీషియల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటారు? అండ్ అలాగే ఇంతకుముందు మీరు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్స్ సంబంధించి చెప్పారు కదా, మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఏది బెటర్ అంటారు? అంటే ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ అంటారా లేకపోతే షార్ట్ టర్మ్? ఇనీషియల్గా ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకొని వాటిల్లో ప్రాఫిట్ వచ్చాక ఆ ప్రాఫిట్ని రిస్క్ తీసుకోండి షార్ట్ టర్మ్లో. సో ఇప్పుడు ఏ రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఇలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవి ఒక 3 months, 4 months, 6 months ఎప్పుడో ఒకప్పుడు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ తీసుకొని ఈలోపు మనం స్కిల్స్ పెంచుకొని ఆ ప్రాఫిట్ని రిస్క్ చేయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ ఎప్పుడు ప్రొటెక్షన్ ఉండాలి. ఈ స్టాక్ మార్కెట్లో మనం నిలబడాలంటే నెంబర్ 1 రూల్ ఏంటంటే ప్రాఫిట్ కాదు, మన క్యాపిటల్ సేఫ్టీగా ఉండాలి. ఎప్పుడైతే మీ క్యాపిటల్ సేఫ్టీగా ఉంటుందో మీరు ప్రాఫిట్ ఇవ్వాలి కాదు రేపు సంపాదించుకోవచ్చు. సో ముందు మనకి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద ఎక్కువ పెట్టాలి. చాలామంది ఏంటంటే క్యాపిటల్ని వదిలేసి ప్రాఫిట్స్ మీద ఎక్కువ వెళ్ళిపోతాం. అది బేస్లే అది తెలియక ఇబ్బంది పడుతున్నాం. సో ఆ కాన్సెప్ట్ని మనం మార్చుకోగలిగితే మనం క్యాపిటల్ మీద ఫుల్ ఫోకస్ పెట్టుకొని క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన లెసన్. అది నేర్చుకుంటే అది లాంగ్ టర్మ్ అవనివ్వండి, షార్ట్ టర్మ్ అవనివ్వండి, మీరు ఏదైనా సంపాదించగలం. దీనిలో ఏంటంటే ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ పెట్టాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఒక కంపెనీలో 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేశాను, లాస్ అయ్యి ఉన్నా. నాకు లాంగ్ టర్మ్ అని నేను మీనింగ్ ఏముంది? ఇప్పుడు అది లాస్లో ఉంది. అలాగే షార్ట్ టర్మ్ ఉంది. ఇప్పుడు ఆ స్టాండర్డ్ రూల్ ఏంటంటే అందరూ చెప్పేది నువ్వు లాంగ్ టర్మ్ పెట్టావా షార్ట్ టర్మ్ పెట్టావా ఇంపార్టెంట్ కాదు, ప్రాఫిట్లో ఉన్నావా లాస్లో ఉన్నావా. మన ఇన్వెస్ట్మెంట్ లాస్లో ఉంటే వీఆర్ రాంగ్, మన ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్లో ఉంటే వీఆర్ రైట్. సో మన ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్లో వాల్యూ మైనస్లో అవుతున్నప్పుడు ఏం చేయాలి, అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్ పాజిటివ్ అవ్వాలంటే ఏం చేయాలి, అవి నేర్చుకోగలిగితే ఆటోమేటిక్గా మార్కెట్ చెప్తుంది ఏంటి ఇది లాంగ్ టర్మ్లో ఉంచుకోవాలా లేకపోతే షార్ట్ టర్మ్లో ఉంచుకోవాలా అనేది మార్కెట్ కండిషన్స్ని డిఫైన్ చేసి దాని ప్రకారం చేసుకోవాలండి. ఓకే. అండ్ చాలామందికి భయాలు ఉంటూ ఉంటాయి, ఇన్వెస్ట్ చేయాలి అంటే మళ్ళీ లాస్లోకి వెళ్ళిపోతామేమో అని చెప్పేసి. అండ్ చాలామంది ఏంటంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు కూడా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు భయం లేని కంపెనీలు ఉన్నాయండి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఏమవుతున్నాయంటే కొన్ని కంపెనీస్ వల్ల అందరికీ కూడా చాలా భయం వస్తూ ఉంటుంది. అవి అన్ఎక్స్పెక్టెడ్గా విపరీతంగా ఫాలో అవుతుండి వాటి యొక్క రెప్యుటేషన్ పోగొట్టుకోవటం వల్ల ఇన్వెస్టర్స్ కూడా బాగా దెబ్బతింటారు. అయితే దీనిలో ఏంటంటే దానికి కొంచెం ఆల్టర్నేటివ్ ఏంటంటే ఫండమెంటల్గా టాప్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ లేకపోతే రిలయన్స్ కానీ, సో ఇలాంటి కంపెనీస్, హిందుస్థాన్ యూనిలివర్, వీటిలో ఏమవుతాయంటే ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, మనం డైలీ చూసే ఇంట్లో ఉండే చాలా కంపెనీలు ఉన్నాయి. సో వాటిల్లో మనకు తెలిసిన కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మీకు ఇలాంటి ఈ ఫాల్ని తప్పించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏమంటున్నామంటే డైవర్సిఫై చేసుకోవాలి. టోటల్ అమౌంట్ ఒక్క దాని మీదకి పెట్టే కన్నా కొంచెం 4-5 కంపెనీలు మీరు పెట్టుకుంటే దీనిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫెయిల్యూర్గా ఉండే కంపెనీస్ ఏమో
సక్సెస్ రేట్ తక్కువ ఉన్నాయి, కానీ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కంపెనీస్ రేట్ ఎక్కువ ఉన్నాయి. ఏదో 1-2 కంపెనీలు ఫెయిల్ అవుతాయి, కానీ టోటల్ కంపెనీస్ అన్నీ కూడా ఫెయిల్ అవ్వవు. ఓకే రైట్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉన్నారా అండి లైన్లో? హలో. అవును మేడం. ఎస్ ఉన్నారు, మాట్లాడండి. శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఓకే మేడం. ఓకే మేడం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మనకి గోల్డ్ కొనుగోలు చేయాలంటే స్టాక్ మార్కెట్ మనకి పెరిగితే స్టాక్ మార్కెట్ అమౌంట్ పెరిగితే అంటే రేటింగ్ లో ఉంటే దాని గోల్డ్ తగ్గుతుందా, లేకపోతే రేటింగ్ తక్కువ ఉంటే గోల్డ్ రేట్ తగ్గుతుందా సార్? గోల్డ్ రేట్ అంటారా? ఓకే, గోల్డ్ రేట్ ఏమవుతుందంటే మేజర్గా ఈ స్టాక్ మార్కెట్కి గోల్డ్ రేట్కి ఏంటంటే ఇన్వర్స్ రిలేషన్ అండి. ఒకప్పుడు అంటే స్టాక్స్ ఎక్కువ పెరుగుతుంటే జనరల్గా ఏమవుతామంటే గోల్డ్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు స్టాక్స్లోకి వస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్టర్నేట్ అసెట్ అంటుందండి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్లో కనుక బాగా అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలోంచి ఎగ్జిట్ అయిపోయి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు. సో గోల్డ్కి స్టాక్ మార్కెట్కి ఇన్వర్స్ రిలేషన్. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ బాగా పెరుగుతుంటే అది ఒకప్పుడు అనమాట. ఇప్పుడు ఏమైందంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ పెరిగిపోయారు. సో దానివల్ల ఏమవుతుందంటే దేనికి ఏది ఒక ఇంటర్లింక్ అనేది చెప్పే పరిస్థితిలో లేదు, ఎందుకంటే హెవీ పార్టిసిపేషన్ అయిపోయింది, హెవీ ఫ్లక్చుయేషన్ అయిపోయింది. బట్ ఇప్పుడు గోల్డ్ అనేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెయిన్ ఎక్కడ ఏంటంటే కరెన్సీ మీద డిపెండ్ అయి ఉంది. యూఎస్ డాలర్ ఇండెక్స్ మీద గోల్డ్ డిపెండ్ అయి ఉంది. సో డాలర్ ఇండెక్స్కిను ఈ గోల్డ్కి వర్సెస్లో ఉంది. అదివరకు ఏంటంటే ఈక్విటీస్కిను గోల్డ్కి ఉండేది, ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. అలాగే ఇంటర్నేషనల్ అన్సర్టనిటీస్ ఎక్కువ ఉంటే గోల్డ్కి ఇంపాక్ట్ వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలాగే ఈటీఎఫ్స్కి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అండి ఇప్పుడు మనకి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వాళ్ళు ఏంటంటే ఈ మీడియేటర్స్ అనమాట, రీటైల్ క్లయింట్స్ ఎవరు సరిగ్గా ఐడియా లేని వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి సపోర్టు. సో మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు అసలు ఎప్పుడు కూడా డిసీవ్ చేయలేవు. అంటే స్టాక్స్ ఏమన్నా కంపెనీస్ ఏమన్నా లాస్ అయ్యి ఇబ్బంది పెట్టే కానీ ఏ మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా 99%, 98% మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చేది. ఇది ఓవరాల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే అదేంటంటే మ్యూచువల్ ఫండ్ అనేది టార్టైస్, చాలా స్లోగా ఉంటుంది దాని యొక్క గ్రోత్, కానీ దానిలో ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు. సో నార్మల్ ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది టార్టైసే గెలుస్తాయి, ర్యాబిట్స్ కన్నా టార్టైస్ గెలుస్తాయి. బట్ టార్టైస్ అనేది మ్యూచువల్ ఫండ్స్. సో మనందరికీ కూడా మ్యూచువల్ ఫండ్ అనేది కనీసం ఒక 5,000, 4,000, 3,000 ఎంతో కొంత ఎవ్రీ మంత్ ఆ ఎస్ఐపిలో అమౌంట్ జమ అవుతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మార్కెట్స్ ఎలా ఉన్నా మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇప్పుడు ఎక్కడ ఈవెన్ వరల్డ్ మొత్తం మీద ఎక్కడ డిసీవ్ చేయలేదు, జస్ట్ 1 or 2 కేసెస్ తప్ప. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత ఈటీఎఫ్స్ అంటే ఏంటంటే వీటిని ఈటీఎఫ్స్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. ఇప్పుడు నేను బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్లో ఏ కంపెనీ కొనాలి, 12-15 బ్యాంకులు ఉన్నాయి, ఏ బ్యాంక్ కొనాలి, ఆ కొన్న బ్యాంకు తగ్గుతుందో పెరుగుతుందో తెలియనప్పుడు ఏం చేస్తామంటే బ్యాంక్ ఇండెక్స్ని ఈటీఎఫ్ కింద తీసుకుంటాం. సో దానిలో ఇన్వెస్ట్ చేసామనుకోండి ఆ కాంపోజిషన్ ప్రకారం ఇవి పెరుగుతూ ఉంటాయి. సో అందుకని ఇవి ఇప్పుడు మంచి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మంచి భూమిలోకి వచ్చాయి. సో ఈటీఎఫ్స్లో బ్యాంక్ ఈటీఎఫ్ ఉంది, నిఫ్టీ బీస్ ఉంటాయి, బ్యాంక్ బీస్ ఉంటాయి, ఐటీబీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మామూలుగా స్టాక్స్ కొనుక్కున్నట్టు ఇవి కొనుక్కోవచ్చు, ఫుల్ అమౌంట్ పెట్టుకొని. ఆ తర్వాత ప్రైస్ పెరిగాయి ఒక సర్టెన్ టైం వచ్చింది అన్నప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు. మార్కెట్కి సంబంధించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు అందించినందుకు. చూశారు కదండి, మరి మనీ మ్యాటర్స్ కార్యక్రమంలో ఇవాళ మార్కెట్కి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాము. అండ్ అలాగే ఇవాళ నుంచి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతోంది అంట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి ఎవరైతే బ్యాచ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఇవాళ మనీ మ్యాటర్స్ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.